యిర్మీయా గ్రంథములోని 47వ అధ్యాయంలో 1-7 వచనాల నుండి చదువుకుందాం. ఫరో గాజును కొట్టక మునుపు ఫిలిష్తీయులను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశం మీదను, అందున్న సమస్తం మీదను, పట్టణం మీదను, దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలం చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనం చేయును. గాజా బోడి ఆయను. మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్ల వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? యెహోవా ఖడ్గమా, ఎన్నాళ్ల వరకు విశ్రమింపయుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్రము తీరం మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గదా. నీవెలాగూ విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.